మా చెల్లి మీకు నచ్చేసిందనమాట. తులసి తనతో మాట్లాడాక ఇంకా బాగా నచ్చిందండి. నాకు తెలుసు బావగారు, మా చెల్లి మీకు నచ్చుతుందని. అబ్బాయికి అమ్మాయి ఓకే, మరి అమ్మాయికి అబ్బాయి ఓకేనా? ఏంటి తులసి, నీ అభిప్రాయం చెప్పు. మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకేనా? నాకు ఓకేనా? థాంక్ గాడ్, ఈ మ్యాచ్ అయినా ఫిక్స్ అయింది. ఇది మా అన్నయ్య చేసిన మ్యాచ్ ఫిక్స్ ఏమో అని నా డౌట్. ఏదైతేనే జరగదనుకున్న పెళ్లి జరుగుతుంది కదా. నాన్న, బావకి చెల్లి, చెల్లికి బావ బాగా నచ్చేశారు. ఇక లేట్ చేయకుండా ముహూర్తాలు పెట్టేసుకుందాం. అవునవును, నేను త్వరగా అమెరికా కూడా వెళ్ళాలి. వెంటనే మా పెళ్లి కూడా జరగాలి. అలాగే బాబు, పంతులు గారిని పిలిచి దగ్గరలో మంచి ముహూర్తం పెట్టిస్తాం. చీఫ్ మినిస్టర్ ఏంటమ్మా, నేను పిలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వస్తారు. నీలిమా, మన పెళ్లికి కనీసం కార్పొరేటర్ కూడా రాలేదు. అది ఈ ఇంట్లో మన పరపతి, అందుకే ఇమేజ్ని పెంచుకోమని చెప్పేది. అయితే నేను కూడా బాగా తిని నిద్రపోతాను. కనిష్క చెప్పినట్టు గ్లామర్ పెరుగుతుంది. నేను చెప్పింది ఇమేజ్, గ్లామర్ కాదు. అంకుల్, నేను జీడిపప్పు ఉప్మా రెడీ చేశాను. కాస్త టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నువ్వుండవమ్మా, నువ్వు నీ ఉప్మా. చచ్చిపోతున్నాను ఇక్కడ. అదిగో సిద్ధు వచ్చేసాడమ్మా. సిద్ధు, ఉప్మా కోసం అంత దూరం వెళ్ళావేంటి? నాకు చెప్పుంటే నేనే ఇంట్లో చేసి తెచ్చుండేదాన్ని కదా. తిను సిద్ధు, తిను. సిద్ధు ఏంటి డల్గా ఉన్నాడు? ఏం జరిగింది? సిద్ధు ఎక్కడికి వెళ్తున్నాడు అంకుల్? మాట్లాడినా కూడా పట్టించుకోవడం లేదు. అర్థమైంది అంకుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎంగేజ్మెంట్ ఆగకూడదు. సిద్ధు మనసు మారకూడదు. అర్థమైందమ్మా, కానీ కొంచెం టెన్షన్ గా ఉందమ్మా. ఎందుకు అంకుల్? ఈ రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుందని సిద్ధుకి చెప్పలేదమ్మా. ఏంటంకుల్ మీరనేది? అది కాదమ్మా, ఇప్పుడు సిద్ధు ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి? మీ పేరెంట్స్ ఏమంటారని చెప్పి ఆలోచిస్తున్నానమ్మా. ఒక పని చేయండి అంకుల్. ఏంటమ్మా అది? సిద్ధు ఒప్పుకోకపోతే మీకు హార్ట్ అటాక్ వచ్చినట్టు యాక్ట్ చేయండి. అంటే అది అంకుల్, నాకు సిద్ధు గురించి బాగా తెలుసు. సిద్ధు తులసిని లవ్ చేసినా కానీ ఆ తులసినా మీరా అంటే మీ వైపే ఉంటాడు. రే, చేసిన యాక్టింగ్ చాలు గాని ఇంకాపు.
నాకు గుండెపోటు వచ్చిందని అందరూ నమ్ముతున్నారమ్మా. నమ్మడమా? హడలి చస్తున్నారా? సిద్ధుగాడైతే ఒకవైపు నా ఏడుపు, ఇంకోవైపు నీ పెళ్ళాం ఏడుపు చూసి నలిగిపోతున్నాడనుకో. అయితే వాడి మెడలుంచడానికి ఇదే రైట్ టైం అమ్మా. ఏమండి ఏమండి నానా ఏమండి ఏమైందండి? ఇలా జరిగింది ఏంటండి? డాక్టర్ ఏదేదో చెప్తున్నారండి. నానా సిద్ధు, మీ నాన్న నీకేదో చెప్పాలనుకుంటున్నాడురా. చెప్పండి నాన్న. ఏంటి బావగారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎక్కువసేపు బతకను సిద్ధు. నువ్వు కరిష్కను పెళ్లి చేసుకోవాలి.